లైన్లో పెట్టి ఇసిరే మనలా హాంకాంగ్ ను వణికిస్తున్న వీఫా తుఫాన్ హాంకాంగ్, షాంఘై, మకావ్ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిశాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో కూడా వీస్తున్నాయి. అక్కడ నేలకి ఒరిగిపోయాయి. పలు అపార్ట్మెంట్లకు సంబంధించిన సెల్లార్లలో కానీ లేకపోతే విజువల్స్ లో చూడండి 140 కిలోమీటర్స్ పర్ ఆ స్పీడ్ లో గాలులు వీస్తున్నాయి. వృక్షాలు మనుషులు ఎగిరిపోయే అంతగా గాలులు ఉన్నాయి. ఐ మీన్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే సౌత్ కొరియా కావచ్చు, వియట్నాం కావచ్చు, ముందు జపాన్ లో కావచ్చు, ఎర్త్ క్వేక్స్ కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయి. ఒక విపత్తు అంటే మన క్లైమేట్ చేంజ్ వల్ల. చూడండి అక్కడున్న పోల్స్ ని పట్టుకున్నా కూడా మనుషులు ఆగట్లేదు. గాలికి ఎగిరి అతి దారుణంగా దూరం అంటే ఒక 5 ఫీట్ 10 ఫీట్ దూరం వెళ్ళిపడిపోతున్నారు. ఆ రకంగా ఉన్నాయి అక్కడ గాలులు. 4 రోజుల వ్యవధిలోనే 600 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అక్కడ. అంటే అంటే ట్రేడ్ ఫిషింగ్ వెళ్ళే హై స్పీడ్ ట్రైన్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, సబ్వేస్ కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ షట్ డౌన్ చేసేసింది. వాళ్ళు ఆపరేట్ చేయలేని పరిస్థితి ఉంది. మనం చూస్తే అలలు చూడండి ఆల్మోస్ట్ 10 feet 15 feet. భారీ వర్షాలు చైనా అతలాకుతం అయిపోతుంది. హాంకాంగ్, షాంఘై, మకావ్ ఈ నగరాలలో సస్పెండ్ సోషల్ మీడియా. ఏ అంటే చంద్రికకి ఏ అంటే ఎక్కడుంది? ఏ ఇవ్వు వార్నింగ్స్ మాకు ఇవ్వలేదు. ఏ చంద్రికకి ఏ చంద్రికకి బి ఇవ్వు. తర్వాత బి సంభవిస్తుందని చెప్పి మాకు చెప్పుంటే బాగుండేది. విజువల్స్ లో చూడండి ఒక్కసారి. బి ఎక్కడ ఉంది? బి అమ్మాయిలు కొట్టుకుపోతున్నారు. 120 కిలోమీటర్స్ బి ఉందా లేదా చూడు. సి హైయెస్ట్ స్పీడ్ మన దగ్గర ఇండియాలో. సి చూడు. సి స్పీడ్ లో గాలి వస్తే మనుషులు ఇవ్వు. సి కొడి కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ